ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 7వ తారీఖు సోమవారం నాడు వీధిలోని ఒక స్త్రీ ఈ సమయంలో మీకు ఫోన్ చేస్తుంది. కాబట్టి తస్మస్ జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. మరి ఇంతకీ జూలై శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తారీఖు సోమవారం నాడు వృషభ రాశి వారికి ఎందుకు మీకు మీ వీధిలో ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది, మీరెందుకు జాగ్రత్తగా ఉండాలి, ఆమె ఏ ఉద్దేశంతో మీకు కాల్ చేస్తుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తప్పకుండా. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక ఏలినాటి శని ప్రభావం కొన్ని రాశుల వారి జీవితంలో కష్టాలకు కారణమవుతుంది. ఆ కొన్ని రాశుల్లో ఏలినాటి శని కారణంగా చుక్కలు చూస్తున్నారు వారు. అందులో ఒకటే వృషభ రాశి. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఏలినాటి శని ప్రభావం వల్ల వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయి. వీరికి జూలై 7వ తారీఖు సోమవారం రోజున ఏలినాటి శని అనేది ప్రారంభమవుతుంది. ఇది ఇప్పటి వరకు అంటే 2032వ సంవత్సరం వరకు కొనసాగుతుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కదా 3 దిశల్లో శని యొక్క రాశిగల జాతకులపైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే వృషభ రాశి జాతకులు ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటారు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి. శని కారణంగా వస్తున్న ఏలినాటి శని ప్రభావంతో మానసిక ఆందోళన కలుగుతుంది. అనేక కష్టాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇక ఈ సంవత్సరం నుంచి మొత్తం 7.5 సంవత్సరాల పాటుగా ఏలినాటి శని ప్రభావంతో వృషభ రాశి వ్యక్తుల్లో జన్మించిన జాతకులు పడరాని కష్టాలు పడతారు. మీకు అన్నీ కూడా రివర్స్ జరుగుతున్నాయన్నమాట. మీకైతే అదృష్టం ఉంటుందో ఆ అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఇదే సమయంలో జూలై 7వ తారీఖు సోమవారం నాడు వృషభ రాశి జాతకుల్లో జన్మించిన జాతకులకు విషయంలో మీ వీధిలో ఒక స్త్రీ ఫోన్ చేస్తుంది. దాంతో మీరు తస్మస్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని అంటే ఎవరైతే జూలై 7వ తారీఖు సోమవారం నాడు వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఒక స్త్రీ మీకు అంటే మీ వీధిలోనే ఉంటున్నటువంటి ఒక స్త్రీ ఫోన్ చేయడం జరుగుతుంది. ఎందుకో ఆమె మిమ్మల్ని ఏం ఆశించి చేస్తుంది అంటే మీ నుండి మాట సహాయం కానీ లేదంటే ధన సహాయం కానీ ఆశించి ఆమె మీకు ఈ సమయంలో మీరు అందుకుంటారంటే ఫోన్ చేస్తుంది. ఇక మీరు ఆ స్త్రీ పిలవడం వల్ల వారి ఇంటికి గనక వెళ్ళారనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి జాతకులు గుర్తుపెట్టుకోండి, మీరు సహాయం చేస్తే చెయ్యాలి అనే ఉద్దేశంతో వెళ్ళవచ్చు. బట్ అక్కడ జరిగేదంతా సిచ్యువేషన్ రివర్స్ అండి. ఎందుకంటే
ఆ స్త్రీ మిమ్మల్ని సహాయం కోసం అర్థించవచ్చు, కానీ అక్కడ ఆ స్త్రీకి ఏదో ఒక అన్యాయం జరిగినట్టుగా క్రియేటివిటీ చేసి మిమ్మల్ని తన వైపుగా తిప్పుకోవాలని చూస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే అండి, ఎవరైనా ఆ ఒక్క స్త్రీ మీకు ఫోన్ కాల్ చేసిందనుకోండి, అది పగలు రేయి తేడా లేకుండా, డిఫరెన్స్ అనేది లేకుండా మీకు ఒకవేళ ఆ స్త్రీ మీ వీధిలో ఉన్న స్త్రీ కాల్ చేస్తే గనక డబ్బు సహాయం లేదా మాట సహాయం అడిగితే గనక మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈరోజు అనేది మీరు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వృషభ రాశి వ్యక్తులు అనేది డబ్బు సహాయం కోసం ఫోన్ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారు వీలైనంత వరకు ఆమెను అవాయిడ్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో గనక మనం చూసుకున్నట్లయితే గనక ఆ స్త్రీ వల్ల ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి. మీకు టైంలో ఎలా జరుగుతుందో అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. కాబట్టి మీరు అనేది ఈరోజు వృషభ రాశి వారు ఇక వెంటనే ఫోన్ చేస్తుంది అనుకోండి, ఒక్క మాట మాట్లాడేయండి. అంతేకాని అసలు మీరు ఆమె గుమ్మము తొక్కకూడదు. ఎందుకంటే ఆ స్త్రీ ఒక ఫోన్ కాల్తో అడగడదండి, కంటిన్యూగా మీకు ఫోన్ కాల్స్ చేస్తూ టచ్లోనే ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక మాట మాట్లాడేసి ఫోన్ కట్ చేయండి. ఎందుకంటే ఆ స్త్రీ ఏదైతే ఉంటుందో ఆమె ఏది మాట్లాడుతున్నా రికార్డ్ చేసి తన దగ్గర ప్రూఫ్స్ లాగా ఉంచుకుంటుంది. దాని రేపు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ ఏ రకంగా ఉందో మనం అందరం చూసుకున్నాం కదా. సో దట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఆడవారు మీకు ఫోన్ చేసినట్లయితే గనక తనకి ఏదైనా సహాయం చేసినట్లుగా అడిగినట్లు అయితే గనక మీరు అనేది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సిచ్యువేషన్ నేరుగా ఉంటుంది. మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు అస్సలు ఆ బందీఖానలో నుండి మీరు బయటకు వెళ్ళలేరు. కాబట్టి అక్కడికి వెళ్ళకుండా ఉండండి. ఎందుకంటే చుట్టాలు కూడా ఇంట్లో మనం చూస్తున్నట్లయితే గనక స్త్రీలకి ఎక్కువగా ఫేవర్గా ఉన్నాయి. కాబట్టి మీరు గనక ఇందులో చిక్కుకుంటే మీరు బయటకు రావడం చాలా కష్టం అవుతుంది. దాంతో మీ ఫ్యామిలీ మెంబర్స్ రోడ్డు మీద పడ్డవారు అవుతారు. కాబట్టి వృషభ రాశి వారికి అడ్వాన్స్డ్గా ఆలోచించి ఆ స్త్రీకి మీరు సహాయం చేయాలనుకుంటే మాత్రం వేరొకరి ద్వారా సహాయం చేయండి. ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని కోరుకుంటుంది కనుక వేరొకరు కోరుకోదు. కాబట్టి వారికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి అనేది ఈ 2025వ సంవత్సరం జూలై 7వ తారీఖు సోమవారం నాడు వీధిలో ఒక స్త్రీ ఫోన్ చేయడం ద్వారా మీకు ఎటువంటి రాబోతున్నాయో, ఎటువంటి రోజులు ఎలా ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఫేస్ చేయాల్సి ఉంటుందో, కాబట్టి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏలినాటి శని ప్రభావం నుండి తప్పించుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాలి, ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.